మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు జనజాతరలో మన గీతం జేకేతనమై ఎగరాలి జంజామారిత జన నినాదమై జే గంటలు మ్రోగించాలి చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో మళ్ళీ నీ కడుపుల పుడుతామోయమ్మా. ఎన్నో గొప్ప గొప్ప పాటలు రాశాడు, పేదల జీవితాలనే రాశాడు. ఆయన పాటలు చూస్తే అంత ఎక్కడ కూడా మట్టితనమే ఉంటుంది, ఎక్కడ కూడా తలొగ్గనటువంటి ఒక వీరుడు అంటే అందశ్రీ అన్న. మీకున్న అనుబంధం ఎలాంటిది? లాస్ట్ గా ఎప్పుడు కలవడం జరిగింది? లాస్ట్ గా మీతో మాట్లాడిన డిస్కషన్స్ ఏముంటాయి? అన్న ఇప్పుడు మాట్లాడినా కూడా నువ్వు పాడే పదాల్లో చాలా స్పష్టత, ఫోర్సు అదంతా మిస్ కాకుండా చాలా బాగా పాడినావు. అంటే ప్రతి పదం నేనే కాదు, పాట రాసిన రచయిత ఎవరని కూడా అడిగేటువంటి గొప్ప సంస్కారం అన్నలో మనం చూసినాము. చిన్న స్థాయిలో చిన్న పిల్లలైనా ఈ తరం రచయితలను కూడా ఆ లైన్ ఎంత బాగా రాసిండు అనేవాడు. అది నేను పాడిన సందర్భంలో కూడా బాగా పాడినామని మెచ్చుకున్న సందర్భం. కానీ ఏది ఏమైనప్పటికీ మీ గొంతులు మీరు చాలా ముందుకెళ్తున్నారని నాతో పాటు చాలా వందలాది మంది ఈ తరంలో ఉన్నటువంటి చిన్న చిన్న గాయకులని ఈ తరంలో యూట్యూబ్ స్టార్స్ ఎవరు ఉన్నారో ప్రతి పాట గురించి డిస్కస్ చేసేటువంటి గొప్ప మనిషి, గొప్ప మహావృక్షం లాంటి మనిషి అన్న అందశ్రీ అన్న మన మధ్య లేకపోవడము, అనతికాలంలో మనందరినీ దుఃఖ సాగరంలో ముంచి తను ఒంటరిగా వెళ్ళిపోవడం అనేది అది మా అంటే హృదయాలని కదిలించి కరిగించిన వేసింది ఈరోజు. అందశ్రీ గారి రచనలో కానీ ఆయన చెప్పిన కవిత్వంలో కానీ మీకు చాలా ఉత్తేజపరిచిన, చాలా మోటివేట్ చేసిన కవిత్వం మాయమైపోతున్నాడమ్మా మనిషి వాడు అనేది నేనే కాదు, చాలా మంది వందలాది వేలాది మంది గాయకులుగా చాలా మంది కొత్త తరం గాయకులు పుట్టుకురావడానికి ఆ పాట చాలా కారణం. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కూటికో నోటికో ఒక్కడు యాడ ఉన్నడ కాని కంటికి కనరాడు మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు ఓ మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఈ పాటతోనే చాలా మంది వేలాది వందలాది మంది గాయకులు పుట్టుకొచ్చారు. ఇట్లాంటి పాటలను విని నేర్చుకొని ఏముంది అన్న గొంతుతో విని వాళ్ళు పాడి నేను కూడా సింగర్ అయితాను అట్లా సాధన చేసి గాయకులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా అదొకటి. జైబోలో తెలంగాణలో జనజాతరలో మన గీతం జేకేతనమై ఎగరాలి జంజామారిత జన నినాదమై జే గంటలు మ్రోగించాలి ఒకటే జననం ఓహో ఒకటే మరణం ఆహాహా జీవితమంతా ఓహో జనమే మననం ఆహాహా. ఇట్లాంటి పాటలు గొప్ప గొప్ప పాటలు ఇచ్చాడు అన్న. కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఇట్లాంటి పాట. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో మళ్ళీ నీ కడుపుల పుడుతామోయమ్మా. ఇట్లాంటి ఎందుకంటే 20 years బ్యాక్ చాలా మంది గాయకులు పల్లెల్లో కష్టపడి పనిచేసే వాళ్ళు అన్న పాటలు ఇప్పుడు ఇంత యూట్యూబ్ లేదు, అప్పుడు ఇంతమంది గాయకులు లేరు. అన్న లాంటి గాయకులు ఇప్పుడు మేము కూడా లేము, అప్పుడు ఫీల్డ్లో లేము. అట్లాంటి పాటలు చేసి ముందుకు వచ్చారు, చాలా మంది వచ్చారు. ఈనాటి తరాలు వాళ్ళని గద్దరన్న లాంటి వాళ్ళని, అందశ్రీ అన్న లాంటి వాళ్ళని, గూడంజన్న లాంటి వాళ్ళని మహా మేధావులు, మహాకవులు, మహాగాయకులు వాళ్ళని చూసి మా తరం అంతా వచ్చింది. ఇక చాలా మంది కూడా ఈరోజు చెప్పాలని బాధతో ఉన్నారు. అంటే ఆయన కష్టాలను, కన్నీళ్లను, బాధలను, బతుకుల్ని ఆయన బ్రతుకు పుస్తకాన్ని చదివాడు. పేదల జీవితాలను చదివి ఆయన కడుపుల నుంచే ఆయన అనుకుని ఆ శబ్దంతోనే ఎన్నో గొప్ప గొప్ప పాటలు రాశాడు, పేదల జీవితాలనే రాశాడు. ఆయన పాటలు చూస్తే అంత ఎక్కడ కూడా మట్టితనమే ఉంటుంది, మట్టి తత్వం ఉంటుంది. అంటే ఎక్కడ కూడా మట్టి మనిషి, ఆయన మట్టి రచయిత. చాలా నిస్వార్థంగా ప్రజల కోసం, ఎందుకంటే ఎవరినైనా కూడా ఎదిరించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్నాడు. ఎక్కడ కూడా తలొగ్గనటువంటి ఒక వీరుడు అంటే అందశ్రీ అన్న.